హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైసాకుల్లా. ఈరోజు ఈ వీడియోలో నిన్న గురు పౌర్ణిమ స్పెషల్ నేనైతే మా ఇంట్లో తులసి కోట దగ్గర ఇలా పూజనైతే చేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా తులసి కోటనైతే అలంకరించుకొని మంచిగా పసుపు కుంకుమ బొట్టులను పెట్టి ఇంకా శివపార్వతుల కూడా అక్కడైతే పెట్టుకొని నేను మంచిగా పూలు పండ్లు దీపాలతో అక్కడైతే అలంకరించుకొని పూజనైతే ఇలా మా ఇంట్లో చాలా చక్కగా చేసుకున్నానండి. అమ్మవారికి పూలు పండ్లతో పాటు నైవేద్యాలు కూడా సమర్పించుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము తలపెట్టినట్టనే బ్రహ్మదేవుడి కుండే భగ్గుమని ఇంటి రాత్రులార విన్నబొమ్మొక్కటి అంటే ఆనాడు పుల్లగారు వీర పార్వతి మాయమై చేయను పుట్టిన దాని చట్రాతి పైరయ్య చూసారు కదండి, శివపార్వతుల ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడైతే జ్వాలా తోరణం అయితే వెలిగిస్తున్నారండి. చూసారు కదండి, అక్కడ జ్వాలతోరణం కార్యక్రమం అయితే ముగించిన తర్వాత గుడి లోపలికి అయితే వచ్చామని చూసారు కదా. అక్కడైతే మంచిగా శివలింగంతో పూలనైతే శివలింగాన్ని పూలతోటి చాలా దీపాలతోటి చాలా చక్కగా అయితే అలంకరించుకున్నారండి. ఇంకా మిగతా భక్తులు అయితే ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులను అయితే వెలిగించుకుంటున్నారండి. చూసారు కదా, మంచిగా డిజైన్ చేసి శివలింగాన్ని మంచిగా డిజైన్ అయితే చేస్తున్నారు. పూలతోటి దీపాలతోటి స్వస్తి గుర్తు వేసుకొని చాలా చక్కగా తనైతే చాలా చక్కగా డెకరేట్ అయితే చేశారండి. మధ్యలో దీపాలు పూలు ఇంకా గులాబీ పూలతో చాలా అంటే చాలా చక్కగా డెకరేట్ చేసుకున్నారు. Thank you.
అలంకరణ చూసారు అక్కడ అభిషేకం ప్రసాదం పెట్టి ఆ పండ్లు కొద్దిగా ఒలిచి పెట్టు. ఉసిరికాయకు గిల్ల ఆడనే ఏదైనా ఉసిరికాయకు పెట్టే. సరే అరటిపండు ఆ బగినాన్ని పట్టుకోమని చెప్తా. అరటిపండు ఒలుసు ఫస్ట్. ఆ అరటిపండు ముందు పెట్టు రెండు. కింద అది తమలపాకు మీదనే. పెట్టు జ్వాల తోరణం, ఆ నైవేద్యం పార్వతీ పరమేశ్వరుని యొక్క ఊరేగింపు చాలా ఓపెన్ చేసి పెట్టు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆడ కొడదామా? ఇక్కడ ఆరతి ఇచ్చేసాయి. ఒక్కటండి ఏంటంటే జ్వాల తోరణం దాటేటప్పుడు అవన్నీ ఒక కవర్లో బ్లూ కవర్లు వేసాయి. జాగ్రత్తగా మా హస్బెండ్ అయితే పూజను అయితే కంప్లీట్ చేసుకున్నారు. అయితే మంచి కొట్టే పెట్టి నేను అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చెమ్మలకెళ్ళి నీళ్ళు ఇట్లాను ఆంటీ చెమ్మలకెళ్ళి ఏం కాదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరా తీసుకో.